గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గత కొద్ది రోజులుగా ఏదైతే 16వ తారీఖున సెట్టిబల్జ వన సమారాధనలో నేను చేసిన వ్యాఖ్యలకి మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ గారు స్పందిస్తూ మరి నేను చర్చకి సిద్ధం, మీరు రాగలుగుతారా అని వ్యాఖ్య చేయడం జరిగింది. అయితే నేను సూటిగా అడిగిన ప్రశ్నలకి దేనికి జవాబు చెప్పకుండా ఎక్కడో 1960 నుంచి 97 నుంచి ఏదో చరిత్ర చెప్పుకుంటూ వస్తూ నేను అడిగిన ప్రశ్నల్ని పక్కదావ పట్టిస్తూ ఏవో సమాధానాలు చెప్పాడు ఆయన. మళ్ళీ మీడియా ముఖంగా ఆయన ఖచ్చితంగా 3 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. మీరు 2023లో ఒక మెమో తీసుకుని వచ్చారు. ఆ మెమో కేవలం గౌడ్గా పెడుతూ పేరు బ్రాకెట్లో సెట్టిబల్జ ఈడిగా అని చెప్పి ఉపకులాలుగా చేర్చాలనేది ఆ మెమో మీ టైంలో ఇచ్చారు. అధికారులు ఇచ్చారు నాకు తెలియదు అంటానికి సిగ్గుండాల. మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ నాకు తెలియదు అధికారులు ఇచ్చారంటే అది మీ చేతకానితనం కింద ఉంటుంది. అయితే 1997లో గౌతు లచ్చన్న గారు జీవో 16 తీసుకుని వచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో. అది మీరు చెప్పేదండి, మాకు తెలుసు. దాన్ని ఏదైతే గీత ఉపకులాలు ఉన్నాయో 5 ఒక గొడుగు కింద చేర్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేర్చారు. తరతరాలుగా వస్తుంది. 2018లో కూడా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అటు సెట్టిబల్జీలని ఓసీల్లోకి హైదరాబాద్లో కలపడం జరిగింది. దాని మీద అనేక ఉద్యమాలు అవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రం విషయం వచ్చేటప్పటికి మళ్ళీ ఈ రాష్ట్రం విడిన తర్వాత సెట్టిబల్జీల సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండటం వల్ల 2018లో తెలుగుదేశం ప్రభుత్వం సెట్టిబల్జ గౌడ శ్రీసేన యాత అనే ఒక కార్పొరేషన్ పెట్టి దానికి ఒక చైర్మన్ కూడా నియమించడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రత్యేక కార్పొరేషన్లు పెట్టారు. ఇటు సెట్టిబల్జ కార్పొరేషన్ అని, గౌడ్ కార్పొరేషన్ అని మీరు విడదీయటం జరిగింది. తర్వాత దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కూడా అమలు చేసి ఆ రకంగానే కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది. మీరు మెమో తీసుకురావాల్సిన పనే వచ్చింది అని అడుగుతా ఉన్నాం, ఫస్ట్ ప్రశ్న. అలాగే రెండో ప్రశ్నగా మీరు గీత ఉపకులాలకు చెందిన వ్యక్తి, అలాగే జోగి రమేష్ కూడా. అయితే మీరు ఈ గీత ఉపకులాలకు చేసింది ఏంటి? చేనేత కార్మికులకి సంవత్సరానికి చేనేత చెయ్యొతను ఒక పథకం రిలీజ్ చేయటం, అదేవిధంగా మత్స్యకార భరోసా అనేది కూడా వాళ్ళకి ఆసరాగా నిలబడటం కానీ, అలాగే నాయి బ్రాహ్మణులకి కరెంటు ఉచితంగా ఇవ్వటం కానీ జరిగింది. అయితే గీత ఉపకులాలని మీరు పూర్తిగా విస్మరించారు. మీరు ఏం చేయగలిగారని సూటిగా అడుగుతా ఉన్నాను, మీరు చెప్పాల్సి ఉంది. మీ 5 ఏళ్ల పాలనలో గీత ఉపకులాలను పట్టించుకున్న వైనమే ఉందా? కేవలం మీరు ఈ వేషాధారణ తప్ప మీరు చేసింది ఏమీ లేదు. కులానికి మీరు ఏం చేస్తే ఏం చేశారనేది మీరు చెప్పాల్సింది ఉంది. కనీసం కరోనా టైంలో కూడా మీరు ఆదుకోలేని వైనం పూర్తిగా విస్మరించారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకు విస్మరించవలసిన పరిస్థితి వచ్చిందనేది మీరు చెప్పాల్సింది ఉంది. అయితే దుమ్మేటి వెంకటరెడ్డి గారు సెట్టిబల్జ జాతిపిత. ఆయన సెట్టిబల్జాని నామకరణం చేసి సెట్టిబల్జీలందరికీ ఒక గౌరవం తెచ్చారని భావిస్తూ, ఆయన జాతిపితగా భావిస్తూ తరతరాల నుంచి నడుస్తూ ఉంది. సెట్టిబల్జీల ఔన్నత్యం పాడైంది అని మీరే ఉద్యమాలు చేశారు. వెంటనే నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటాను, మీరు కంగారు పడండి అని అందరికీ భరోసా ఇచ్చి మరి మొన్న 2 నెలల క్రితమే ఒక జీవో కూడా పాస్ చేయడం జరిగింది. ఏ కులం ఔన్నత్యం పాడవకూడదు, తరతరాల నుంచి ఏ పేరు అయితే వస్తుందో ఆ పేరు పెట్టుకునే పిలవమని. ఈ మెమో ఎందుకు ఇచ్చారు?
కులానికి మీరు ఏమీ చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటి? పూర్తిగా గీత కులాలను మరి పట్టించుకోనివని. అయితే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే గీత కులాలకి ఆర్థికంగా భరోసానిస్తూ ఈ లిక్కర్ లైసెన్సులు కానీ అలాగే బార్ లైసెన్స్ కానీ 10% ఇవ్వడం జరిగింది. అలాగే ఫీజు విషయంలో కూడా రాయితీ కూడా 50% ఇవ్వడం జరిగింది. అలాగే మీరు మీ ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ లోన్లనే తీసేయడం జరిగింది. మరి అందులో అధిక సంఖ్యలో ఉన్న సెట్టిబల్జీలు మరి ఎక్కడ బీసీ కార్పొరేషన్ లోన్ లేకుండా మరి చాలా ఇబ్బందులు పడ్డారు. మేము అతి త్వరలో బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా ఇస్తా ఉన్నాం. మీరు ఏం చేశారనేది చెప్పాల్సింది ఉంది. అలాగే మీరు మాట్లాడుతూ కులానికి క్షమాపణ చెప్పాలి అని అంటా ఉన్నారు. కులానికి క్షమాపణ చెప్పాల్సింది నేను కాదయ్యా, మాజీ మంత్రివర్యులు మీరు చెప్పాల్సింది ఉంది. కులం పేరు చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి అందరి చేత చెయ్యి అనిపించుకుని నువ్వు ఏ రోజన్నా క్షమాపణ చెప్పావా? కులాన్ని 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజున పట్టించుకోకుండా గీత ఉపకులాలను గాలి కుదిలేసి మీరు చేసింది ఏంటనే చెప్పాల్సింది ఉంది. ఏదైతే మెమో 2023లో మీరు మీ అధికారులు తీసుకుని వచ్చారో అధికారులు బీసీ సంక్షేమ మంత్రిగా ఉంటూ ఏమీ చేయలేకపోవడానికి గల కారణం ఏంటని చెప్పాల్సింది ఉంది. 2023లో నేను ఒక జీవో తెచ్చాను, ఉద్ధరించేశాను. సెట్టిబల్జీలను అందరినీ కూడా మరి ఎక్కడున్నా సరే సెట్టిబల్జీలు బీసీలుగా గుర్తించమని చెప్పి నేను జీవో తెచ్చానంట. నువ్వు తెచ్చేదేంటయ్యా? అది మైగ్రేషన్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి మనం బీసీలుగా ఎక్కడ పడితే రాష్ట్రంలో ఎక్కడికైనా సరే బీసీ మైగ్రేషన్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి బీసీగా చలామణి అవ్వచ్చు. నువ్వు కొత్తగా జీవో తెచ్చడం వల్ల ఒరిగింది ఏమీ లేదు. మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేకుండా మిగతా జిల్లాలకు ఎక్కడికి వెళ్ళినా సరే బీసీ సర్టిఫికేట్ ఇచ్చేయమని మీరు చెప్పిన దానివల్ల నష్టం జరుగుతుంది. ఇతర ఓసీలు కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ లేకుండా సెట్టిబల్జీ అని పేరు చెప్పుకుని సర్టిఫికేట్ తెచ్చుకునే విధంగా మీరు జీవో పాస్ చేశారు. ఏదేమన్నప్పటికీ నేను అడిగిన 3 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పవలసింది ఉంది. అవి దాటేస్తూ మీరు ఒక పెద్ద ఫిలాసఫర్ లాగా, ఒక లెక్చరర్ లాగా ఒక కోట్ ఒకటి వేసుకుని ఒక కర్ర ఒకటి పెట్టుకుని టీవీ ముందు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. మీరు ప్రవచనాలు అవి వినటానికి మేము ఎవరం గంటల తరబడి మీరు చెప్పే సొల్లుని వినే పరిస్థితులు లేవు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.